సూపర్ టేస్టీగా గుమగుమలాడిపోయే రొయ్యల పులావ్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దామా. నీట్గా క్లీన్ చేసుకున్న రొయ్యల్లో ఉప్పు, పసుపు, కొంచెం కారం వేసుకొని ఇందులో ఉన్న వాటర్ బయటకు వచ్చి ఒక 70% కుక్ అయ్యేలాగా కుక్ చేసి పక్కకు పెట్టుకున్న తర్వాత ఒక మిక్సీ జార్లోకి కొంచెం ఎండు కొబ్బరి, ధనియాలు, గసగసాలు, కొంచెం అల్లం, అలాగే తెల్లగడ్డ వేసి వాటర్ కొంచెం కొంచెం వేసుకుంటూ మెత్తగా పేస్ట్ చేసి పక్కకు పెట్టేసుకోవాలి. స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని ఆయిల్ వేడయ్యాక బిర్యానీ స్పైసెస్ వేసుకున్న తర్వాత పచ్చిమిర్చి వేసి పచ్చిమిర్చి ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ కూడా వేసుకొని ఆనియన్స్ మంచి కలర్ వచ్చిన తర్వాత టొమాటో వేసుకొని టొమాటో ముక్కలు మెత్తగా అయిపోయిన తర్వాత ఫ్రై చేసి పెట్టుకున్న రొయ్యలు కూడా వేసేసుకొని ఒక 2 మినిట్స్ ఫ్రై అయిన తర్వాత ముందుగా మనం మిక్సీ పట్టుకున్న మసాలా యాడ్ చేసేసి మసాలా అంతా ఒక 2-3 నిమిషాలు మంచిగా మగ్గనిచ్చేసి టేస్ట్కి సరిపడా ఉప్పు, కారం, కొద్దిగా పసుపు కూడా వేసేసి ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకున్నామంటే రొయ్యలకి మసాలా బాగా పడుతుంది. తర్వాత అరగంట పాటు నానబెట్టుకున్న 3 కప్పుల బియ్యం కూడా వేసేసాను. కిలో రొయ్యలకి 3 కప్పుల వరకు రైస్ యాడ్ చేసుకున్నాను. ఒక 2 మినిట్స్ అలా తడిపోయే వరకు మగ్గనిచ్చేసి కొత్తిమీర అలాగే పుదీనా కూడా వేసేసి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత 1 కప్పు బియ్యంకి 2 కప్పుల వరకు వాటర్ యాడ్ చేసుకుంటున్నాను. ఇదే టైంలో సాల్ట్ చెక్ చేసుకొని సాల్ట్ యాడ్ చేసుకున్న తర్వాత మూత పెట్టుకొని మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ వాటర్ అంతా ఇంకిపోయే వరకు కుక్ చేసుకున్నామంటే ఎంతో టేస్టీగా గుమగుమలాడిపోయే రొయ్యల పులావ్ అయితే రెడీ. చూసారు కదా, రైస్ మంచిగా పొడి పొడిలాడుతూ ప్రాన్స్ కూడా మంచిగా కుక్ అయిపోయి చాలా సాఫ్ట్గా ఉంటుంది. ఒక్కసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేసేయండి.